ఒకరోజు ఇంకీ పింకీ వాళ్ళ నాన్న తలుపు తెరుచుకుని బయటకు వచ్చేసరికి ఆశ్చర్యపోతాడు. అక్కడ పిల్లలు ఆడుకోవడం చూసి తండ్రి చాలా మురిసిపోతాడు. ఇంకీ చక్కగా వంట చేస్తుంది. ప్రింకీ బొమ్మని ఆడిపిస్తూ ఉంటుంది. ఇంకీ వంట పూర్తి చేసుకుని ప్రింకీ కోసం లంచ్ బాక్స్ ఇస్తుంది. అప్పుడు ప్రింకీ చేతిలోని బొమ్మను ఇంకీకి ఇచ్చేసి టాటా చెప్తూ ఆఫీస్ కి బయలుదేరుతుంది. ఆఫీస్ కి చేరుకున్న ప్రింకీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా లంచ్ టైం అయ్యేసరికి తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి భోజనం చేస్తుంది. చకచక ఆఫీస్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ప్రింకీ ఇంటికి చేరుకోగానే ఇంకీ తన బ్యాగ్ తీసుకొని పక్కన పెడుతుంది. చకచక స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇంకీకి కొంచెం అలాగే ప్రింకీ కొంచెం తింటుంది. ఇలా వాళ్ళు చక్కగా ఆడుకోవడం చూసి తండ్రి చాలా సంతోషిస్తాడు. ఇంకా ఇంకీ ప్రింకీ వాళ్ళ నాన్నని చూసి సిగ్గుపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న పర్లేదు ఆడుకోండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళిద్దరు సరే నాన్న అన్నట్లు తలూపుతారు. ఇంకీ ఇంకా వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇంకీ వాళ్ళ నాన్న లేదు నేను తప్పకుండా వెళ్ళాలి. ఆఫీస్ పని పూర్తి అవ్వగానే నేను వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తాను. ఇంకా నీకోసం మంచి మంచి బొమ్మలు తీసుకొస్తాను. మీరేం బాధపడకండి అంటూ వాళ్ళిద్దరికి నచ్చజెప్పి ఇంకీ వాళ్ళ నాన్న ఊరికి బయలుదేరుతాడు. అప్పుడు ఇంకీ మరియు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోవడం చూసి ఏడవడం ఆపేసి ఇద్దరు నవ్వడం మొదలు పెడతారు. అమ్మయ్య ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ ఇద్దరు నవ్వుతూ ఉంటారు. అమ్మయ్య నాన్న వెళ్ళిపోయారమ్మా అంటూ ఇద్దరు చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా ఇంకీ వాళ్ళ నాన్న కిటికీలోంచి వీళ్ళు చేసేదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఎంత ప్లాన్ చేశారో, నేను నిజంగానే వీళ్ళు బాధపడుతున్నారేమో అని అనుకున్నాను అని అనుకుంటాడు ఇంకీ వాళ్ళ నాన్న.